ఇంగ్లాండ్తో జరిగే 5వ టెస్ట్ మ్యాచ్కి కూడా కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండడం లేదు. గాయం కారణంగా రాహుల్ ఇప్పటికే 4 టెస్ట్ మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. అయితే 5వ మ్యాచ్ సందర్భంగా భారత జట్టులో చేరుతాడని ఇటీవల కాలంలో చెప్పుకొచ్చారు. కానీ ధర్మశాలలో మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ చివరి టెస్ట్ మ్యాచ్ కు కూడా రాహుల్ అందుబాటులో ఉండడని సమాచారం. నివేదికల ప్రకారం కేఎల్ రాహుల్ గాయం తీవ్రతను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ ఇప్పుడు తన యొక్క చివరి చికిత్స కోసం అతన్ని లండన్ కు పంపిందట. రాహుల్ 90% ఫిట్ గా ఉన్నప్పటికీ కొన్ని సమస్యలతో బాధపడుతున్నాడు. ఇక ఈ విషయంలోనే చివరి చికిత్స నిమిత్తం విదేశాలకు పంపినట్లు సమాచారం. కేఎల్ రాహుల్ వచ్చే వారం లండన్ లోని స్పెషలిస్ట్ డాక్టర్ ఆధ్వర్యంలో చికిత్స పొందనున్నాడు. ఇక ఈ సందర్భంలో అతని గాయం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించినట్లయితే ఇంకొన్ని రోజులు ఆటకు దూరంగా ఉండాల్సిందే. ఒకవేళ కేఎల్ రాహుల్ గాయం తీవ్రంగా ఉంటే ఐపీఎల్ ప్రథమార్థంలో జరిగే కొన్ని మ్యాచ్లకు అతడు దూరంగా ఉంటాడు. ఎందుకంటే మార్చి 22 నుంచి ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. సో డాక్టర్స్ ఒకవేళ అతడికి విశ్రాంతిని సూచిస్తే ఖచ్చితంగా అతను ఎల్ఏజీ యొక్క కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉంటాడు. అయితే లక్నో కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఈ ఫస్ట్ షెడ్యూల్ యొక్క మ్యాచ్లకు ఆడతాడా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. ఇక భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల మ్యాచ్ సిరీస్ లో చివరి మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. ఇక ధర్మశాల హెచ్పిసిఏ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా యువ ఆటగాళ్లకు స్థానం కల్పించాలనుకుంటుంది. ఎందుకంటే టీమిండియా ఇప్పటికే 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లతో సిరీస్ కైవసం చేసుకుంది. కాబట్టి రిజర్వ్ బెంచ్ సామర్థ్యం పరీక్షించుకోనుంది. కేఎల్ రాహుల్ స్థానంలో దేవదత్ పడిక్కల్ ఇప్పటికే టీం ఇండియాలో ఉన్నాడు. ఇక చివరి టెస్ట్ మ్యాచ్ లో పడిక్కల్ కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 3 మ్యాచ్లు ఆడిన రజత్ పాటిదార్ పూర్తిగా విఫలమయ్యాడు. కాబట్టి అతనికి బదులుగా దేవదత్ పడిక్కల్ ను 5వ మ్యాచ్ లో బరిలోకి దింపే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీరు కనుక క్రికెట్ లవర్స్ అయితే మన తెలుగు క్రికెట్ లవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.